హలో అండి, వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత. ఈరోజు మనం చేసే వంటలు ఏంటో తెలుసా? కొబ్బరి పాలు వేసిన అన్నం, అలాగే దాంట్లో కాంబినేషన్గా ఆలూ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి పాలకి నాన్ వెజ్ తినే వాళ్ళకి మటన్ కర్రీ, చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది. సో ఈరోజు వెజిటేరియన్స్ కోసం ఆలూ కర్రీ అయితే చేస్తున్నాము. రెండు చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తానండి. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ చూసేద్దాము. ఫస్ట్ మెయిన్ మనకు కావాల్సింది కొబ్బరికాయ అండి. దీన్ని పగలగొట్టి కొబ్బరిని కట్ చేసి పాలు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి పొటాటో కర్రీ కోసం టొమాటోస్ ఒక 2 తీసుకున్నానండి, చిన్న చిన్నవి. అలాగే కర్రీకి, రైస్కి రెండిటికి ఆనియన్స్. ఇవి కొబ్బరి పాలు అన్నంకి అనమాట, సన్నగా పొడవుగా. ఇది కూరలోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. పొటాటోస్ తీసుకున్నాను ఇక్కడ నేను. అండ్ మన కోకోనట్ రైస్ కోసం బాస్మతి రైస్ నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాను. రెండిటికి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. అండ్ మనం ఆలూ కర్రీలోకి మసాలా చేసుకుంటామండి, దానికోసం ఒక 1 ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను చిన్నది. అండ్ బిర్యానీ దినుసులు అంటాం కదా, చెక్క, మొగ్గ, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, ఇవన్నీ అన్నమాట. మసాలా కోసం గసగసాలు. వీటితో పాటు కొంచెం ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ఇవేనండి. చాలా సింపుల్గా చూపిస్తాను, ఈజీగా. ఎప్పుడైనా వెరైటీగా తినాలన్నా, ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ, సండేస్ కానీ, ఇలా కోకోనట్ రైస్ చేసుకొని సైడ్ డిష్గా వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసుకోవాలండి. సో కుక్కర్లో వేసేసుకుందాము. ఆ తర్వాత కొబ్బరికాయ నుంచి పాలు అయితే తీసుకుందాము. పొటాటోస్ను అయితే ఒక 4 హాఫ్స్ చేసుకొని బాయిల్ చేసుకుంటే పీలింగ్కి బాగుంటుందండి. పొటాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, నీళ్లు వేసుకొని ఒక 2-3 విజిల్స్ రానిచ్చుకుంటే బాగా ఉడికిపోతాయండి. పొటాటో బాయిల్ చేసేదానికి కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నానండి. అలాగే ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం. చాలు, ఒక 2 విజిల్స్ రానిచ్చేసుకుందాం ఈ పొటాటోస్ని. కొబ్బరిని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కోవాలండి. మిక్సీలో బాగా నలుగుతాయి అన్నమాట సన్నగా ఉంటే. ఇలాగ సన్నగా తరుక్కున్న కొబ్బరిని అలాగే నీళ్ళని మిక్సీకి వేసి తిప్పుకోవాలండి. ఒకసారి వడగట్టుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్లు పైన యాడ్ చేసుకొని వడగట్టుకుంటే మిగిలిన కొబ్బరి పాలు కూడా తీసుకోవచ్చండి. కొబ్బరి పాలు అయితే తీసుకున్నామండి. మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, మనకి బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్ళు పోస్తాం కాబట్టి 3 గ్లాసెస్ కొబ్బరి పాలు కావాలి. ఒకవేళ ఇవి తక్కువ అయితే కొబ్బరి పాల ప్లేస్లో నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూసుకొని తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కొబ్బరి పాలు రైస్ చేద్దామండి, ఆ తర్వాత ఆలూ కర్రీ చేద్దాం. సో నేనైతే బాగా థిక్గా ఉన్న స్టీల్ బౌల్ తీసుకున్నాను రైస్ వండడానికి. స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై మెటీరియల్ అనమాట, చాలా థిక్గా ఉంటుంది ఇది. నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి. చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు బౌల్స్ ఎక్కడ తీసుకుంటున్నారో చెప్పండి అని చెప్పి. సో ఇండస్ వ్యాలీలో ఈ స్టీల్ ప్యాన్ అయితే తీసుకున్నాను. సో ఇందులో ఇప్పుడు రైస్ వండుదాం. థిక్గా ఉన్నవైతే రైస్ అంటుకోకుండా ఉంటుందన్నమాట. మీకు కూడా ఇలాంటి బౌల్ కావాలి అని అంటే ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు అండి. మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు లైట్స్ ఆన్ ఫుడ్ 12 అనే కూపన్ కోడ్ వాడారనుకోండి 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో నేనైతే అది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. అండ్ మీకు ఈ స్టీల్ ఐటమ్సే కాదు, అక్కడ ఐరన్ ప్రొడక్ట్స్, క్యాస్ట్ ఐరన్, ఇవి కూడా ఉంటాయి. నచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు. ప్యాన్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. మన కొబ్బరి పాలల్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ అనేది వస్తుందన్నమాట. సో కొంచెం తక్కువగా నెయ్యి వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ గీ వేస్తున్నాను. మనకు బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, ఇవన్నీ వేస్తున్నాను. కొంచెం షాజీరా వేస్తే ఇలాంటి రైసెస్కి టేస్ట్ బాగుంటుందండి.
ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ. ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే లైట్గా బ్రౌన్ షేడ్కి వచ్చాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది 1 నిమిషం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు బాస్మతి రైస్ అయితే వేసేసుకుందామండి. నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వేసుకున్నాను. కడిగి ఒక 10 నిమిషాలే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. రైస్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు పలుకుగా బాగా వస్తుందండి. ఏ రైస్ అయినా కూడా. రైస్ వచ్చి నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి. కొబ్బరి పాలు కూడా ఈ గ్లాస్తోనే వేసుకున్నాము. 1.5 గ్లాస్ బాస్మతి రైస్ కాబట్టి 3 గ్లాసులు కొబ్బరి పాలు పోస్తున్నాను. కొబ్బరి పాలు అయితే పోసుకున్నానండి. ఒకవేళ పాలు తక్కువ అయితే నీళ్ళైనా వేసుకోండి. బాగా కలిపేసి కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కల్లుప్పు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు నీట్గా మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోవడమేనండి. మనకి రైస్ అంతా పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. మధ్యలో ఒక్కసారి ఈ పాలంతా దగ్గరకు వస్తాయి కదా, ఒక్కసారి కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇది ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు ఆలూ కర్రీ చేద్దాము. ఈ లోపల రైస్ అయిపోతుంది. సో ఆలూ కర్రీ చేద్దాం. పొటాటోస్ని ఉడికించుకున్నాం కదండి, నేను ఒక 2 విజిల్స్ రానిచ్చుకున్నాను. ఈజీగా తొక్కొచ్చేస్తుంది చూసారా. సో ఇలా ఉడికిచ్చేసుకుంటే చాలు. ఆలూ కర్రీ కోసం మసాలాను అయితే రెడీ చేసుకుందామండి. ఫస్ట్ లైట్గా ఆయిల్ వేసుకుందాము. ముందు ఎర్రగడ్డలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు పలుకులు, పచ్చి కొబ్బరిని అయితే వేస్తున్నాను. ఇవి కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు. మనకి వైట్ మసాలా వస్తుంది కదా, ఆ టైప్లో వస్తుందండి. 1 స్పూన్ గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ హీట్కే గసగసాలు ఫ్రై అయిపోతాయి. ఇవి చల్లారి పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవడమే మిక్సీలో వేసేసి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా రుబ్బేసుకున్నాం. వైట్ మసాలా లా వస్తుందని చెప్పా కదా, ఇదిగోండి ఇలా స్మూత్గా కొంచెం థిక్గా చేసుకోవాలి. కొబ్బరిపాలు అన్నం అయితే రెడీ అయిందండి. తేమంతా ఆరిపోయింది, రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది అని అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తేమంతా బాగా ఆరిపోయిందండి, రైస్ బాగా ఉడికింది. సో స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అయితే అలానే వదిలేద్దాము. ప్యాన్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేసుకుందాము. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఈ కర్రీ కూడా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ అయితే లైట్గా బ్రౌన్ షేడ్కి వస్తున్నాయండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుని టొమాటో వేసేస్తున్నాను. ఈ టొమాటో చాలా మెత్తగా ఉడికిపోవాలండి. టొమాటో అయితే మెత్తగా మగ్గిందండి. ఇదిగోండి, మనం ఇందాక రుబ్బుకున్నాం కదండి వైట్ మసాలా, ఇప్పుడైతే అది వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందామండి. చూసారా, బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం సపరేట్ అయిందండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అయితే వేసేసుకుందాము. ఇందాక పొటాటోస్ ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నామండి, సో చూసుకొని వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు, నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుందాము. ఒక్కసారి అలా కలిపి లైట్గా వాటర్ వేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఈ మసాలాస్ అన్నీ కుక్ అవ్వాలండి. కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం ఉడికించుకున్న పొటాటోస్ వేసేసుకుందాము. కొత్తిమీర, కొంచెం పుదీనా,
అలాగే మనం ముందుగా ఉడికించుకున్నాం కదా, ఆ పొటాటో వేసేస్తున్నాను. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి, నేను కొంచెం పెద్దగానే ఉంచాను. ఇప్పుడు అన్నీ ఒక్కసారి కలిపి కొంచెం నీళ్లు వేసుకొని ఉడికిచ్చేసుకుందామండి. మసాలా ప్రిపేర్ చేసుకొని పొటాటోస్ని బాయిల్ చేసుకుంటే చాలండి, క్విక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నానండి, ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఒకసారి అలా బాగా కలిపేసి మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడే ఉప్పు కారం ఏదైనా ఉంటే చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేస్తున్నానండి. ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి కూరను అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసేస్తున్నానండి. గరం మసాలా వేసి ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవడమే. ఇంకొక 5 minutes అయితే కూర ఉడకాలండి, చాలా బాగుంటుంది. మీకు కొంచెం గ్రేవీ కావాలి అని అంటే ఇందాక వైట్ పేస్ట్ ఉంది కదా, అది ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే మీకు గ్రేవీ బాగా వస్తుంది. కొబ్బరిపాలు అన్నంకి కానీ వైట్ రైస్ కానీ దేనికైనా కూడా కొంచెం దగ్గరగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకుందాం. లైట్గా ఆయిల్ పైకి వచ్చింది, సో మనకి కొంచెం చిక్కగా వచ్చి ఆయిల్ లైట్గా పైకి తేలింది అనుకోండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఆపుకున్నాను. కొబ్బరిపాలన్నం, ఆలూ కర్రీ రెండు అయితే రెడీ అయిపోయాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చూపించేశాను. ఈ కొబ్బరిపాలు అన్నంకే కాదండి, ఈ ఆలూ కర్రీ మనకి వైట్ రైస్కి, బగారా రైస్కి, ఇంకా దోశకి, చపాతీ, పూరికి ఇంకా బాగుంటుందండి. సో ఇలా దేనికైనా కూడా ఈ ఆలూ కర్రీ చాలా బాగుంటుంది కాబట్టి ఇంట్లో చేసుకొని హ్యాపీగా పూరి, చపాతీ ఇలా వెరైటీస్ ఆఫ్ రైసెస్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ ఆలూ కర్రీ చేసుకొని చూడండి, తప్పకుండా నచ్చుతుంది. రెండు రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు రెండు ఎలా వచ్చాయి ఏంటి అని చూపిస్తాను, నేను తిని చెప్తాను ఎలా ఉంది అని కూడా అండి. మనం ఒక 5-10 minutes పక్కన పెట్టేసాం కదా, పొడి పొడిగా వస్తుందండి. ఈ రైస్ ఏంటంటే కొబ్బరి పాలన్నం కాబట్టి కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది. ఇది మనం చేసుకున్న ఆలూ కర్రీ చాలా బాగుందండి. మసాలా రైసెస్కి, దోశ, చపాతీ, పూరి అన్నిటికీ చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి పాలన్నం, ఇప్పుడు ఆలూ కర్రీ. చూసారు కదా, కొబ్బరి పాలన్నం, ఆలూ కర్రీ రెండు కూడా చాలా బాగా వచ్చాయండి, చాలా బాగుంటాయి కూడా. సో తిని చెప్తాను ఎలా ఉంది అని. చాలా బాగుందండి ఈ కొబ్బరి పాలన్నంకి ఆలూ కర్రీ. మనకి ఇందులోనూ పచ్చి కొబ్బరి వేసాం, ఇందులో కొబ్బరి పాలు వేసాం కదా, కమ్మగా ఉందన్నమాట ఆ కొబ్బరి ఫ్లేవర్ తగులుతూ. చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ రైస్ కొబ్బరి పాలు పోసి వండాం కదండి, చాలా కమ్మగా ఉంటుంది అనమాట, కొంచెం లైట్ స్వీట్గా తగులుతూ ఉంటుంది. ఎటువంటి కారం ఏం వేయలేదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు. అండ్ ఈ ఆలూ కర్రీకి వస్తే మీరు ఏ టిఫిన్కైనా, ఏ రకం రైస్కైనా చాలా మంచి కాంబినేషన్ అండి. రెండు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా రిలేటివ్స్ కానీ ఏదైనా చిన్న ఫంక్షన్ లాగా అందరు కూర్చోంటారు కదా, అలాంటప్పుడు లేదా సరదాగా ఈ ఆలూ కర్రీ, కొబ్బరిపాలు రైస్ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చెప్పండి, తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.